మహాత్మా గాంధీ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేదేంటి? స్వాతంత్ర సమరయోధుడు, జాతిపిత, అంతే కదా. కాని ఆయన కేవలం ఒక చారిత్రక వ్యక్తి మాత్రమే కాదు. ఆయన ఆలోచనల వెనుక ఒక పటిష్టమైన, చాలా లోతైన తత్వశాస్త్రం దాగి ఉంది. ఈ రోజు మనం ఆ తత్వాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది ఆయన్ని కేవలం ఒక రాజకీయ నాయకుడుగానే చూస్తుంటారు. కాని అలా చూడటమంటే ఆయన ఆలోచన విధానంలో ఉన్న అసలైన సారాన్నే మనం పూర్తిగా పక్కన పెట్టేసినట్టే. అసలు గాంధీతత్వం అంటే ఏమిటి? దాని మూల సూత్రాలు ఒకదాంతో ఒకటి ఎలా అల్లుకుపోయున్నాయో చూద్దాం. ప్రముఖ రచయిత హుమాయూన్ కబీర్ ఏమన్నారంటే, ఆయన ప్రజల మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకున్న ఒక వ్యూహకర్త మరియు మనస్తత్వవేత్త. ఈ మాటలు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే ఇది గాంధీని మనం చూడాల్సిన అసలైన కోణాన్ని చూపిస్తుంది. ఆయన కేవలం ఒక నాయకుడు కాదు, మానవ ప్రవర్తనను, సమాజం యొక్క నాడిని పట్టుకున్న ఒక గొప్ప ఆలోచనాపరుడు. సరే, మరి ఆయన తత్వానికి మూలం ఏంటి? ఆయన కట్టిన ఈ మొత్తం ఆలోచనా సౌధానికి పునాది రాళ్లేమిటి? అదంతా కేవలం రెండు కీలకమైన పదాల చుట్టూ తిరుగుతుంది. ఒకటి సత్యం, రెండోది అహింస. వీటిని అర్థం చేసుకోకుండా మనం ముందుకు వెళ్లలేము. గాంధీగారికి సత్యమే భగవంతుడు. మరి ఆ సత్యాన్ని, ఆ దైవాన్ని చేరుకోవడానికి దారి ఏది? ఆయన చెప్పిన దారి ఒక్కటే, అదే అహింస. ఇది ఆయనకు కేవలం ఒక నైతిక సూత్రం మాత్రమే కాదు, అదొక జీవన విధానం. ఆయన తత్వానికి అదొక గుండెకాయలాంటిదన్నమాట. అయితే అహింస అంటే కేవలం హింస చేయకుండా ఉండటం, అంటే ఎవరిని కొట్టకుండా, తిట్టకుండా ఉండటమేనా? గాంధీ దృష్టిలో అది సగం మాత్రమే. దానికి మరో కోణం కూడా ఉంది, ఒక సానుకూలమైన కోణం. అంటే కేవలం చెడు చేయకుండా ఉండటమే కాదు, చురుకుగా ప్రేమను, కరుణను, నిస్వార్థ సేవను పంచడం. అది ఒక నిష్క్రియాత్మక స్థితి కాదు, ఒక చైతన్యవంతమైన శక్తి. ఇక్కడే గాంధీ చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. చాలామందేమనుకుంటారు, లక్ష్యం మంచిదైతే చాలు, దాన్ని చేరుకునే దారి ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటారు. కాని గాంధీ అంటారు, అస్సలు కుదరదు. మంచి గమ్యాన్ని చేరాలంటే మనం నడిచే దారి కూడా అంతే మంచిదే ఉండాలి. సత్యమనే పవిత్రమైన లక్ష్యాన్ని అహింస అనే పవిత్రమైన మార్గంలోనే సాధించాలి. సరే, ఈ సత్యం, అహింస ఇవి కేవలం పుస్తకాల్లో చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ నిజ జీవితంలో అన్యాయం ఎదురైనప్పుడు వీటిని ఆయుధంగా ఎలా వాడాలి? దానికి గాంధీ ఇచ్చిన ఆచరణాత్మక రూపమే సత్యాగ్రహం. సత్యాగ్రహం పేర్లోనే ఉంది కదా, సత్యం ప్లస్ ఆగ్రహం. అంటే సత్యం కోసం పట్టుబట్టడం. ఇది ఆయుధాలతో చేసే యుద్ధం కాదు, ఆత్మబలంతో, నైతిక శక్తితో అన్యాయాన్ని ఎదిరించే ఒక అహింసాయుతమైన, కాని చాలా శక్తివంతమైన పద్ధతి. అంటే సత్యాగ్రహం చేసే వ్యక్తి ఎలా ఉండాలి? వాళ్ల ఆలోచన విధానం ఏంటి? వాళ్లు శత్రువుని చూడరో, శత్రువులో ఉన్న చెడుని చూస్తారు. వాళ్ల లక్ష్యం ఎదుటి వాళ్లను ఓడించడం కాదు, వాళ్ల మనస్సును మార్చడం. దీనికి ప్రత్యర్థి మీద ప్రేమ, సత్యం కోసం ఎంతటి కష్టాన్నైనా భరించే ఓపిక కావాలి. ఇది బయట చేసే పోరాటం కన్నా లోపల చేసుకునే ఆత్మపరిశీలన ఎక్కువ. ఇక్కడ చాలామందికి ఒక సందేహం వస్తుంది, సత్యాగ్రహం, పాసివ్ రెసిస్టెన్స్ అంటే నిష్క్రియాత్మక ప్రతిఘటన రెండూ ఒకటేనా అని. కాదు, అస్సలు కాదు. వాటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. పాసివ్ రెసిస్టెన్స్లో అహింస అనేది ఒక వ్యూహం మాత్రమే, బలం లేనప్పుడు వాడేది. కాని సత్యాగ్రహంలో అహింస అనేది ఒక విశ్వాసం, ఒక నైతిక బలం. అది బలవంతుడే ఆయుధం. సరే, సత్యాగ్రహం అనేది ఒక సాధనం. మరి ఈ సాధనంతో సాధించాలనుకున్న అంతిమ లక్ష్యమేంటి? స్వరాజ్యం. కాని ఆగండి, స్వరాజ్యం అనగానే మనకు గుర్తొచ్చేది బ్రిటిష్ వాళ్లను దేశం నుండి పంపించేయడం. గాంధీ దృష్టిలో అది కథకు ఆరంభం మాత్రమే, ముగింపు కాదు. స్వరాజ్ అంటే స్వపరిపాలన, మనల్ని మనం పాలించుకోవడం. ఇది స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక కీలకమైన నినాదం. కాని గాంధీ ఈ మాటకు ఒక ఆధ్యాత్మిక, ఒక వ్యక్తిగత లోతునిచ్చారు. ఆయనకు అసలైన స్వపరిపాలన మొదలవ్వాల్సింది బయట కాదు, మన లోపల. ఆయన ప్రకారం స్వరాజ్యానికి రెండు రూపాలున్నాయి. ఒకటి బాహ్య స్వరాజ్యం, అంటే దేశానికి బ్రిటిష్ వాళ్ల నుండి రాజకీయ స్వాతంత్ర్యం రావడం. రెండవది అంతర్గత స్వరాజ్యం, అంటే ప్రతి వ్యక్తి తన కోరికల మీద, తన కోపాల మీద, తన బలహీనతన మీద నియంత్రణ సాధించడం. ఈ రెండోది లేకుండా మొదటిది అసంపూర్ణమని ఆయన నమ్మారు. అందుకే ఆయన ఎప్పుడూ అనేవారు, నిజమైన స్వరాజ్యం స్వపరిపాలనతో మొదలవుతుంది. ఎంత లోతైన మాట కదా! నిజమైన స్వేచ్ఛ మనల్ని మనం పాలించుకోవడంతోనే మొదలవుతుంది. సరే, మరి ఇలాంటి వ్యక్తులు, అంటే తమను తాము జయించిన వ్యక్తులు ఉన్న సమాజం ఎలా ఉంటుంది? దాని గురించి కూడా గాంధీ ఒక స్పష్టమైన దృక్పథాన్ని మన ముందుంచారు. ఆయన పిరమిడ్ లాంటి అధికార నిర్మాణాన్ని ఊహించలేదు. అంటే అధికారం అంతా పైన ఒకరి చేతిలో కేంద్రీకృతం కావడం కాదు. దానికి బదులుగా ఆయన దాన్ని ఓషియానిక్ సర్కిల్స్, అంటే సముద్రంలో అలలతో పోల్చారు. మధ్యలో వ్యక్తి, ఆ తర్వాత గ్రామం, ఆ తర్వాత దేశం, ఇలా శక్తి కేంద్రం నుండి బయటకు వ్యాపిస్తుంది. ప్రతి యూనిట్ స్వయం ప్రతిపత్తితో ఉంటుంది. మరి ఈ సమాజం దేనికోసం పనిచేస్తుంది? దాని లక్ష్యమేంటి? సర్వోదయం, అంటే అందరి ఉదయం, అందరి అభివృద్ధి. ముఖ్యంగా సమాజంలో చివరి వరుసలో అత్యంత నిరుపేదగా ఉన్న వ్యక్తి అభివృద్ధి, ప్రతి ఒక్కరి శ్రేయస్సు దీని లక్ష్యం. అయితే గాంధీ చెప్పినవన్నీ అందరూ ఒప్పుకున్నారా? ఆయన ఆలోచనలపై ఎలాంటి విమర్శలు లేవా? ఉన్నాయి. కొన్ని చాలా తీవ్రమైన, ముఖ్యమైన విమర్శలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం పరిశీలించాలి. అందులో అత్యంత ప్రధానమైనది
కుల వ్యవస్థపై డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారితో జరిగిన మేధోపరమైన చర్చ. గాంధీగారేమో కుల వ్యవస్థను సంస్కరించాలి, దానిలో ఉన్న చెడును తొలగించాలి అనుకున్నారు. కాని అంబేడ్కర్ అన్నారు, సంస్కరణ కాదు, కులాన్ని సమూలంగా నిర్మూలించాలి అని. ఇది భారత సామాజిక చరిత్రలోనే ఒక కీలకమైన చర్చ. ఇంతేకాదు, ఆయన ఆర్థిక ఆలోచనలపై కూడా విమర్శలు వచ్చాయి. ఆయన ప్రతిపాదించిన ట్రస్టీషిప్ సిద్ధాంతం, అంటే ధనవంతులు తమ సంపదకు ధర్మకర్తలుగా ఉండాలనే ఆలోచన ఆచరణ సాధ్యం కాదని, అది ధనవంతులకే మేలు చేస్తుందని ఎంఎన్ రాయ్ లాంటివాళ్లు విమర్శించారు. ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. ఈ రోజుల్లో ప్రపంచం ఇన్ని సంక్లిష్టమైన సమస్యలతో, సంక్షోభాలతో సతమతమవుతున్నప్పుడు కేవలం వ్యక్తిగత నైతికతపై ఇంతగా ఆధారపడిన గాంధీతత్వం నిజంగా ఆచరణ సాధ్యమేనా? ఇదే మనల్ని ఆలోచింపజేయాల్సిన విషయం.